మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. తెర వెనుక కథలు కార్యక్రమానికి స్వాగతం. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఆయన ప్రయాణంలో తొలినాళ్ళలో జరిగిన ఒక చిన్న సంఘటన చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అప్పటికి తెలుగు సినిమా పరిశ్రమకి దిగ్గజాలైనటువంటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీరిద్దరితో కూడా సినిమాలు చేసే అవకాశాన్ని విశ్వనాథ్ గారు కోల్పోయారు. అయితే ఆ ప్రభావం ఆయన మీద పడకుండా అక్కడి నుంచి ఆయన స్టార్ డైరెక్టర్గా ఎలా ఎదిగారు, అదే సమయంలో అసలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో ఆయనకి గ్యాప్ ఎందుకు వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది, ఇలాంటి అన్ని విషయాలను మనం ఈరోజు తెలుసుకున్నాం. ఈ విషయాలు మనకు తెలియడానికి కనగల జయకుమార్ గారు సీనియర్ డైరెక్టర్ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఈ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను ఈరోజు మీ ముందుకి. డెఫినెట్గా కె విశ్వనాథ్ గారు అంటే మా గురువు గారు సార్. సో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పుణ్యమని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే నన్ను కె విశ్వనాథ్ గారి దగ్గర రికమెండ్ చేసి పెట్టాడు. ఓకే. నా ఎంట్రీ అప్పుడు నిండు దంపతుల సినిమాతో విశ్వనాథ్ గారి దగ్గర అప్రెంటిస్గా చేరాను నేను. అప్పటికి మొదట విశ్వనాథ్ గారు డైరెక్టర్ అవ్వటానికి అవకాశం ఇచ్చింది నాగేశ్వరరావు గారు, దుక్కుపాటి పంతసుందరరావు గారు అన్నపూర్ణ సంస్థలో. ఆయన చేసినటువంటి ఫస్ట్ ఫిలిం ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవం బాగానే ఆడింది. అయితే ఆదుర్తి సుబ్బారావు గారితో చాలా క్లోజ్ ట్రావెలింగ్ ఉన్నందువల్ల ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర ఈయనకి చాలా ఫ్రీ హ్యాండ్ ఉండేది విశ్వనాథ్ గారికి. అప్పుడు ఏంటంటే తేనె మనసుల్లో కృష్ణ, రామ్మోహను, సుకన్య, తర్వాత మరొకమ్మాయి వీళ్ళందరినీ కూడా బాగా ట్రైన్ అప్ చేసినటువంటి ఇది ఈయనే విశ్వనాథ్ గారే. సో కాబట్టి ఏంటంటే ఆ సినిమాలో తేనె మనసులో కృష్ణ కన్నా రామ్మోహన్ బాగున్నాడు, రామ్మోహన్ పైకి వస్తాడని అనుకున్నారు. బహుశా ఆ ఉద్దేశం కూడా విశ్వనాథ్ గారికి ఉండి ఉంటుంది. సో ఆత్మగౌరవ సినిమా అయిన తర్వాత రామ్మోహన్ హీరోగా పెట్టి ప్రైవేట్ మాస్టర్ అని సినిమా తీశారు విశ్వనాథ్ గారు. ఓకే. సో ఆ సినిమా సంగతి ఎవరికి తెలియదు. ఆ సినిమా అందులో కృష్ణ గారు కూడా ఉన్నట్టున్నారు, బట్ హీరో మాత్రం రామ్మోహన్. అది డిబి నారాయణ గారు చేసింది. అది అది ఒక మాదిరిగా ఆడింది, బాగా ఆడలేదనే చెప్పుకోవాలి. తర్వాత విశ్వనాథ్ గారు ఎన్టీ రామారావు గారి సినిమాలకు వెళ్ళారు. ఓకే. ఎస్విఎస్ జగన్నాథరావు, ఎస్విఎస్ ఫిల్మ్స్ అని ఎస్విఎస్ జగన్నాథరావు గారు సినిమాలకు వెళ్ళారు. అక్కడ ఆ సంస్థలో కలిసి వచ్చిన అదృష్టం, నిండు హృదయాలు, నిండు దంపతులు చేశారు రామారావు గారితో. తర్వాత చిన్ననాటి స్నేహితులు చేశారు. మొత్తం 4 సినిమాలు చేశారు. 4 సినిమాలు. అయితే నేను జాయిన్ అయింది విశ్వనాథ్ గారి దగ్గర నిండు దంపతుల సినిమాతో. ఓకే. ఆ నిండు దంపతులు సినిమాలో ఎన్టీ రామారావు గారు చాలా పెద్ద కాస్టింగ్ అదంతా ఉన్నది. నిండు దంపతులు ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన వెంటనే చెల్లెలు కాపురం వచ్చింది. తర్వాత కాలం మారింది. చిన్న సినిమాలతో ప్రయాణం చేస్తున్నాడు ఆయన. ఆ మధ్యలో ఏమైంది, చిన్ననాటి స్నేహితుల్లో రామారావు గారితో ఒక అభిప్రాయ భేదం వచ్చింది విశ్వనాథ్ గారికి. అది ఏంటంటే ఎన్టీ రామారావు గారు వస్తూనే గాగల్స్ పెట్టుకుని వచ్చారు, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని వచ్చారు. వచ్చేసరికి బ్రదర్ గ్లాసెస్ తీసేయండి, ఈ సీన్లో బాగుండవు అని విశ్వనాథ్ గారు అన్నారు. పర్వాలేదు బ్రదర్, బాగానే ఉంటుంది అది ఇది అని ఈయన అన్నాడు. అనేసరికి లేదు బ్రదర్, కూలింగ్ గ్లాసెస్ ఈ సీన్లో బాగుండవు, తీసేయండి అది ఇది అన్నారు. పర్వాలేదులే బ్రదర్ అని అన్నాడు. సో ఈ విధంగా మాట పెరిగినందువల్ల విశ్వనాథ్ గారు ఏమన్నారంటే, బ్రదర్ మీరు ఒక్క క్యారెక్టర్, మీ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తారు, నేను అన్ని క్యారెక్టర్స్ గురించి ఆలోచిస్తాను, కథ మొత్తం ఆలోచిస్తాను, నేను చెప్పినట్టు మీరు చేయాలి కానీ మీరు చెప్పినట్టు నేను చేయను అన్నారా అని అన్నారంట. సెట్ లోపల జరిగినటువంటి సంభాషణ. అనేసరికి మొత్తానికి ఇద్దరు పరిస్థితి వేడెక్కింది. వేడెక్కేసరికి విశ్వనాథ్ గారు కారెక్కేసి వెళ్ళిపోయారు. విశ్వనాథ్ గారు వెళ్ళిపోయిన తర్వాత సరే డైరెక్టర్ లేకపోతే రామారావు గారు కూడా కారెక్కి వెళ్ళిపోయారు. యూనిట్ అంతా వెయిట్ చేస్తుంది.
డివిఎస్ రాజు గారి సినిమా, చిన్ననాటి స్నేహితులు అది. డివిఎస్ రాజు గారి సినిమా. డివిఎస్ రాజు గారు స్పాట్లో లేరు, ఎక్కడో పని చూసుకొని ఆయన అక్కడికి వచ్చేసరికి యూనిట్ అంతా వెయిటింగ్. వచ్చేసరికి ఇలా జరిగిందని చెప్పారు. చెప్పేసరికి ఓకే ప్యాకప్ చేయండి అని అన్నారు. అయిన తర్వాత ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి డివిఎస్ రాజు గారు విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చి, విశ్వం అంటారు ఆయన, పెద్ద ఆయన కదా డివిఎస్ రాజు గారు, విశ్వం నువ్వు చాలా పైకి రావాల్సిన మంచి భవిష్యత్తు ఉంది నీకు, ఒక చిన్న విషయంలో నువ్వు కాంప్రమైజ్ అయితే అది ఆయన గ్లాసెస్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సీన్ బాగాలేకపోతే అది నాకు నష్టం, కానీ నీకు నష్టం లేదు, ఆయనకి నష్టం లేదు, కాబట్టి పెద్దలతో కొంచెం సర్దుకుపోవాలి అని నచ్చ చెప్పారంట. తర్వాత డివిఎస్ రాజు గారు రామారావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ మరి షూటింగ్ ఎప్పుడు చేద్దామని అంటే, రామారావు గారు నేను రెడీ బ్రదర్ మరి చేసేయండి అది ఇది అని అంటే, మొత్తానికి ఆ ప్రాబ్లమ్ని ఆ విధంగా అలా చేసి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశారు. అది చిన్ననాటి చేతులు. ఎన్టీ రామారావు గారు, శోభన్ బాబు గారు బ్రహ్మాండంగా ఆడింది ఆ సినిమా. బట్ తర్వాత ఎన్టీఆర్ గారితో సినిమా చేయలేదా? తర్వాత ఎన్టీఆర్ గారితో సినిమా చేయలేదు, కుదరలేదు. సో ఏమైంది, ఎన్టీ రామారావు గారితో చిన్ననాటి స్నేహితుల తర్వాత సినిమా చేయలేదు అనే దానికి నేనే చిన్న సాక్షిని దానికి. చిన్ననాటి స్నేహితులు అయిపోయిన తర్వాత పుండరీకాక్షి గారు ఎన్టీ రామారావు గారితో విశ్వనాథ్ గారితో సినిమా చేయటానికి 5,000 అడ్వాన్స్ ఇచ్చారంట విశ్వనాథ్ గారికి. సరే విశ్వనాథ్ గారు ఒకరోజు నన్ను పిలిచి పుండరీకాక్షి గారి దగ్గరికి వెళ్ళి ఈ లెటర్ ఇయ్యి అని చెప్పారు. చెప్తే నేనేమో వెళ్ళి పుండరీకాక్షి గారికి లెటర్ ఇచ్చాను. పుండరీకాక్షి గారు చెప్పింది ఏంటంటే, ఆ లెటర్ సారాంశం ఏంటంటే, అదే అంటే ఆ సినిమా ఉందా లేదా నాకు అని ఈయన క్లారిఫై తెలుసుకోవటం కోసం నన్ను పంపించాను అనమాట. 5,000 అడ్వాన్స్ ఇచ్చారు కదా, సో ఆ అడ్వాన్స్ అకౌంట్స్ పర్పస్ కోసం అని ఒక స్లిప్పు కావాలని ఏదో అడిగారు ఆయన. ఆ డీటెయిల్స్ ఆ లెటర్లో ఉన్నాయన్న. అంటే పుండరీకాక్షి గారు ఏమన్నారంటే, అది అడ్వాన్స్ ఏం కాదు, ఆయనకి 5,000 నేను అప్పిచ్చానని చెప్పు, ఆ 5,000 ఆయనకి ఎప్పుడు వీలు పడితే అప్పుడే తిరిగి ఇవ్వమని చెప్పు, సినిమా మాత్రం లేదు, సినిమా లేదని మన ముందు ఎందుకు అంటారు, అది అడ్వాన్స్ కాదు అప్పే అని చెప్పు అంటే సినిమా లేనట్టే కదా. సో ఆ విషయం నేను విశ్వనాథ్ గారికి చేరవేశాను. సో సినిమా తర్వాత విశ్వనాథ్ గారు ఎన్టీ రామారావు గారితో సినిమా చేయలేదు. సో ఎన్టీ రామారావు గారితో ఒక అభిప్రాయ భేదం, చిన్న వివాదం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి సినిమాలు విశ్వనాథ్ గారికి లేవు. బట్ ఇదే సందర్భంలో నాకు ఇంకో డౌట్ సార్, చెప్పండి. అయితే ఇంతకు ముందు ఏఎన్ఆర్ గారితో సినిమా చేసిన తర్వాత ఈయన ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చి వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు ఏఎన్ఆర్ గారితో కూడా విభేదాలు వచ్చినాయని తెలిసింది. ఏఎన్ఆర్ గారితో విభేదాలు ఏంటంటే, ఆయన అవకాశం ఇచ్చేటప్పుడు ఆయన వెంట లేడు కదా, ఆయన రామారావు గారితో చేస్తున్నారు. తొలి సినిమాలు ఇచ్చినప్పుడు నాతో తొలి సినిమా అవకాశం ఇచ్చాం. సో డెఫినెట్గా అవకాశం ఇచ్చిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ మరొక సినిమా ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. కానీ అప్పుడు వర్గాలు కదండి, రామారావు గారి వర్గం, నాగేశ్వరరావు గారి వర్గాలు ఉండేవి కదా. విశ్వనాథ్ గారు ఎన్టీ రామారావు గారి సినిమాలు చేయటానికి అటువైపు ఎందుకు వెళ్ళాడో అనేటటువంటి ఆలోచనలు మనకి తెలియవు. పోతే ఇదిలా ఉంటుండగా నేను కోదండరామరెడ్డి గారితో పనిచేసేటప్పుడు గోపాలకృష్ణ సినిమాకి నాగేశ్వరరావు గారు హీరో. సో అప్పుడు ఒక సీన్ చెప్పడానికి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు దగ్గరగా నాగేశ్వరరావు గారిని అప్పుడే నేను చూడటం, సార్ నమస్కారం అండి, ఎవరు అని అంటే, సార్ నా పేరు కనగారి జయకుమార్ అండి, కో డైరెక్టర్ ఈ సినిమాకి కోదండరామరెడ్డి గారు దగ్గర చేస్తున్నాను, ఇంతకుముందు ఎవరి దగ్గర చేసావు నువ్వు అని అన్నాడు నాగేశ్వరరావు గారు. అనేసరికి కె విశ్వనాథ్ గారి దగ్గర చేశానండి అన్న. అనేసరికి కె విశ్వనాథ్ దగ్గర చేసావా, ఆయన కె విశ్వనాథ్ గారి పేరు ఎత్తంగానే ఆయన ముఖంలో రంగులు మారి మోస్ట్ ఇంగ్రాటిట్యూడ్ బగ్గర్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఆయన. అన్నాడు కూడా, మాట అన్నారు.